సినిమాలంటే ఇయాల రేపు ఎట్లయిపోయినాయి. రిలీజ్ కాకముందే సినిమా ట్రైలర్ చూసి అది నడుస్తుందా ఫెయిల్ అవుతుందా అనేది చెప్పేస్తుండ్రు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఒక థియేటర్లో ఫెయిల్ అయిన సినిమా ఇంకో టాకీస్లో సూపర్ డూపర్ హిట్ అవుతుందా? కాదు కదా. మరి సేమ్ గిట్లనే మన చంద్రబాబు ఢిల్లీలో విడుదల చేసి అట్టర్ ఫ్లాప్ చేసిన ఒక సినిమా ఈడ కూడా రిలీజ్ చేసి గలీజ్ చేసిండు. చంద్రబాబు నాయుడు సారు విలేకరులకే పాఠాలు చెప్పబోయిండు. నాకున్నంత తెలివి ఎవ్వరికి లేదనుకుంటాడో ఏమో కానీ విజయవాడలో మీటింగ్ పెట్టి ఏదో చెప్పబోయిండు. మళ్ళా ఏడనో మూసుకొని కూర్చోవాల్సి వచ్చింది. చంద్రబాబు సార్ ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుండొచ్చు కానీ విలేకరులు ఆవలించక ముందుకే లెక్క పెట్టి తయారుంటారు. విజయవాడలో మీటింగ్ పెడితే విలేకరులు ప్రశ్నలు అడుగుతారు కదా, గట్లనే అసెంబ్లీలకు తెలంగాణ బిల్లు వస్తే మీరు ఏం చేస్తారు సార్ అని అడిగిండట ఒక ఆయన. నువ్వే తెలివైనట్టు మీరు కొంతమందికి జెన్యూనిటీ ఉంటుంది, కొంతమందికి మోటివేటెడ్ ఉంటుంది, కొంతమందికి న్యూస్ వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటారు, కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఎంత ఎవరి గురించి నన్ను గురించి కదా ఇవి కాదా? మళ్ళా వెంటనే ఇంతకు మీ స్టాండ్ ఏందని అడిగిండు. పరీక్షలు రాస్తారు పిల్లలు, టీచింగ్ అంతా ఒకటే కదా, పేపర్లో క్వశ్చన్స్ అన్ని సెట్ చేస్తారు కదా. ఒకరికి 95 వస్తాయి, ఒకరికి 100 వస్తాయి, ఒకరికి 20 వస్తాయి. కారణం ఏంటి? రాసేదాన్ని బట్టి, చదువుని బట్టి. క్వశ్చన్ మారదు, సమాధానం మారదు, కానీ రాసేది మారుతుంది. నా వారికి మీలో కూడా ఉంటాయి అన్నమాట. అదే ఇష్యూ ఇక్కడ. మళ్ళా ఒక ఆయన ఇంతకు మీరు 2 కళ్ళ సిద్ధాంతం ఏంది అని అడిగే. నీకు ఎంతమంది పిల్లలు? ఒక్కలే. మీ నాయనకి ఎంతమంది? నేను ఒక్కనే. చూడు దొరికిండు సార్ వారు. ఇన్ని రోజులు ఇదే ముచ్చట చెప్పుకుంటూ రాలే, నీకు ఎంతమంది పిల్లలు అలా దాంట్లో ఎవరిని ఎంచుకుంటావని అనిలే. మరి ఇప్పుడు ఎట్లా నవ్వుతున్నాడో చూడుండ్రి. గిట్లుంటుంది ఒక్కొక్కసారి లీడర్ల కథ. ఇంత అడిగినా నవ్విండు కానీ సమాధానం చెప్పిండా? విలేకరులు ఏదైనా గిట్లనే గుంజీసి పెడతారు గంతే. ఆఖరికి ఈ ముచ్చట కూడా అడిగిండు. ఏమని? రాష్ట్ర విభజన మీద మీ ఫైనల్ జవాబు ఏంది సార్? అంతా రామాయణం అంతా అని సీత రాముడికి ఏం కావాలని అడిగాడు ఒకడు. ఆ వారిగా ఉంది మీ కథ. అది నా సమాధానం. ఇగో ఇట్లుంటుంది. ఢిల్లీలో వాడి ఇదే సూత్రంతో బయటపడ్డా అనుకున్నాడో ఏమో కానీ ఆడ కూడా రాజ్దీప్ సర్దేశాయ్, కరణ్ తాపాలరకు ఇదే ముచ్చట చెప్తే 2 వీకి గువ్వ గుయ్యం అనిపించిండ్రు. ఈడ కూడా అదే సూత్రం చెప్పి నెట్టుకొద్దాం అనుకున్నాడు కానీ తెలుగు విలేకరులు వీళ్ళకంటే తెలివి ఎక్కువనోళ్ళాయి ఒక్కొక్కసారి. అందుకే సార్ కథ సున్నితంగా బయట పెట్టిండ్రు.